హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ కిడ్స్ 2326 వ్లాగ్స్. ఈరోజు మా బాబు బర్త్డేకి నేను ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశానండి. అది ఎలా చేశాను, సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ పెరుగు తీసుకున్నాను, 1 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. రెండు బాగా కలుపుకోవాలి, బాగా రెండు కలిసేలాగా కలుపుకోవాలండి. రెండు బాగా కలిపిన తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ తీసుకొని బాగా మూడు కూడా బాగా కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలండి. ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో 1.5 కప్పు నేను మైదా తీసుకున్నాను, 1 ఫుల్ కప్ తీసుకొని ఇంకోటి హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా బాగా వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి జల్లించేసుకోవాలండి. జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు పాలు తీసుకోవాలండి. చల్లగా ఉన్న పాలు తీసుకొని ఒకేసారి ఫుల్గా వేయకుండా హాఫ్ కప్పు నేను వేసి ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత నేను ఆరెంజ్ ఎమల్షన్ వేసానండి. నా దగ్గర ఇంట్లో ఉంటే వేసాను. ఇది ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది, అలానే ఆరెంజ్ కలర్ కూడా వస్తుంది. మీరు వెనిలా ఎసెన్స్ అనే వేసుకోవచ్చండి. ఇంకొంచెం మిగిలిన పాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి బాగా కలుపుకున్నాను. పిండి టైట్గా ఉంటే కనుక మనం కొంచెం లూజ్ చేసుకోవచ్చండి. చూసుకొని పాలు కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, అలా రావాలండి. ఇప్పుడు బౌల్ తీసుకొని నేను ముందుగానే బటర్ పేపర్ వేసి ఉంచాను, ఆయిల్ అది వేసానండి. ఇప్పుడు దాంట్లోకి వేసేసుకుంటున్నాను. బ్యాటర్ వేసేసుకున్న తర్వాత ఒక 10 టైమ్స్ ట్యాప్ చేయండి, అప్పుడు ఎయిర్ బబుల్స్ అనేది పోతాయి. అదే స్టవ్ పైన అయితే ముందుగా ప్యాన్ ప్రీహీట్ పెట్టుకోవాలండి. 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకొని దాంట్లో పెట్టేసుకోవచ్చు. నేను ఓవెన్లో పెడుతున్నాను. కేక్ని బౌల్ నుంచి చల్లగా అయిన తర్వాతే మనం డిమోల్డ్ చేయాలండి, అప్పుడైతేనే బాగా వస్తుంది. కొంచెం వేడిగా ఉన్నా సరే తీసినప్పుడు కేక్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది, ముక్కలు కింద అయిపోతుంది. కాబట్టి బాగా చల్లగా అయిన తర్వాతే డిమోల్డ్ చేయాలి. చూస్తున్నారు, కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను 2 పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఇది మనకి క్రీమ్ అంతా వేసుకొని రెడీ చేసిన తర్వాత 1 kg వస్తుంది కేక్. ఇది నేను 2 కేక్స్ చేసుకున్నాను. నేను ఇంకో కేక్ కూడా చేసి పెట్టుకున్నాను. నేను ముందుగానే విప్పింగ్ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బేస్ తీసుకొని దానికి కొంచెం క్రీమ్ అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు ఒక లేయర్ పెట్టానండి. ఒక లేయర్ పెట్టి దానిపైన షుగర్ వాటర్ కలిపాను. షుగర్ వాటర్తో మొత్తం కూడా సోక్ చేసుకోవాలి. షుగర్ వాటర్ వేసిన తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలి. క్రీమ్ మొత్తం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఉంటుంది కదా, కేక్ లేయర్, అది పెట్టుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ లేయర్ మనం ఎలా చేసుకున్నామో అలాగే అన్ని లేయర్స్ కూడా ఇలాగే సేమ్ చేసుకోవాలి.
కేక్‌కి నేను పైన కోటింగ్ మొత్తం బ్లూ కలర్ వేశానండి. ఇంకా పైన కూడా నేను రెడ్ కలర్ న్యూట్రల్ జెల్ వేయాలనుకుంటున్నాను. అది ఇంట్లో ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ 1 కప్ వాటర్ తీసుకొని దాంట్లోనే 2 స్పూన్స్ షుగర్ వేశాను. అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుతూనే ఉండాలండి. అది థిక్ అయ్యేంత వరకు కూడా మనం స్పూన్‌తో కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా! బబుల్స్ కూడా వస్తుంది. అలా కొంచెం దగ్గరికి పడుతుంది. అలా కలుపుతూ ఉంటే మనకి తెలుస్తది. స్పూన్‌తో ఇలా అంటుంటే గ్యాప్ వస్తది పాన్ పైన. అలా గ్యాప్ వస్తుంది అంటే అది రెడీ అయినట్టు. దాన్నింకా అలా రెడీ అయిన తర్వాత దాన్ని ఒక వేరే బౌల్ తీసుకొని కొంచెం చల్లగా అవ్వాలి. నేను ఒక మిస్టేక్ చేశానండి. అదేంటంటే నేను జెల్ కలర్ వాడకుండా లిక్విడ్ ఫుడ్ కలర్ వాడాను. యూజ్ చేశాను. లిక్విడ్ వేయడం వల్ల అది ఇంకా లూజ్ అయిపోయింది. నేను పైన వేయగానే అది ఇంకా బాగా కారిపోయిందన్నమాట. చూస్తున్నారు కదా! నేను మామూలుగా హాఫ్ వరకే వేద్దాం అనుకున్నాను ఆ రెడ్. కానీ అది ఆటోమేటిక్‌గా అదే మొత్తం ఫుల్‌గా కలర్ అలా వచ్చేసింది. ఆ లిక్విడ్ కలర్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే తర్వాత కూడా కలర్ రెడ్ కలర్ చేంజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఏదో పర్పుల్ లాగా వచ్చేసింది. నాకు లుక్ అయితే అంతగా నచ్చలేదు. అందుకే నేను ఇంకా ఏం చేశానంటే మళ్ళీ కింద డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటే దాన్ని ఇలాగా చిన్న చిన్నగా అలా కట్ చేసుకొని కింద అలా డెకరేట్ చేసుకున్నానండి. పైనేమో స్మాల్ సైజ్ సిల్వర్ బాల్స్‌తో డెకరేట్ చేసేసాను. నేను నేను స్పైడర్ మ్యాన్ థీమ్‌తో కేక్ డెకరేట్ చేద్దాం అనుకున్నాను. అందుకని ముందుగానే స్పైడర్ మ్యాన్ పిక్స్‌తో నేను ఫోటో ప్రింట్ తీయించి సేమ్ అవి షేప్స్ కింద కట్ చేసుకొని దాని చుట్టూ కూడా స్పైడర్ మ్యాన్‌ని కేక్ పైన అంటించేసాను. మనకి టైం లేనప్పుడు నోజిల్‌తో డెకరేట్ చేయడం కన్నా ఇలా ఫోటో ప్రింట్ తీసేసుకొని ఇలా కేక్ పైన డెకరేట్ చేసేసుకుంటే చాలా సింపుల్‌గా అండ్ తొందరగా కూడా అయిపోతుందండి కేక్ డిజైన్ అనేది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదొచ్చి హ్యాపీ బర్త్‌డే ట్యాగ్ అండి. ఇది కూడా ఫోటో ప్రింట్ చేయించాను. దీనికి నేను కింద లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి కదా! వాటిని గ్లూ గమ్‌తో అంటించాను. అది ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు పైన పెట్టాను. ఫైనల్లీ కేక్ అయితే ఇలా రెడీ అయింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.